ఇండ్లకు పోయినా ఆడవిళ్ళలకు ఓణిల దావత్ చేసిన పెండ్లి కార్యమైన బర్త్డేలైనా ఇంకే చిన్న దావత్ చేసిన ఈ నడమ రిటర్న్ గిఫ్ట్లు వంచుడు నడుస్తుందిలా. వచ్చిన చుట్టాలు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు. స్టేజ్ మీద ఫోటోలు దిగి బంతి పువ్వ తిన్నాక పోయేటోళ్ళందరికీ ఏదో ఒక గిఫ్ట్ చేతిలో పెడుతున్నారు. వచ్చినోళ్ళకు గుర్తుగా ఇట్లా వంచుడు నడుస్తుందన్నట్టు ఎవ్వరికి చేతనైనంతలా ఆళ్ళు. ఇది మన ఇండ్లల్లా. దేశంలో తోపు శ్రీమంతుని ఇంట్లో పెండ్లంటే ఇంకెట్లుండాలే. చేతిగడారాలు శమక్కుమంటూనేలే పెండ్లికొచ్చిన దోస్తులకు అనంతంబాని వంచిన గిఫ్టులు మరి అన్ని ఒక్క తీరియే. 25 మందికి ఓ కంపెనీలో తోటి స్పెషల్ గా తయారు చేపించిండట. ఇల్వ 2 కోట్లు, 2000 కాదుల్లో 2 కోట్లు బంగారం కరగబోసి చేసిండ్రు. మరి 3 రోజుల పెండ్లి సంబరాలు ఐతారం నాడు ఓడిస్తే గింత ఇల్వ గిఫ్టులు వంచిండన్నట్టు. షిన్మోళ్ళు సింగర్ల గానా భజన జోరుగా నడిచింది. పెండ్లికొచ్చిన సెలబ్రిటీల ఫోన్లకు క్యూఆర్ కోడ్లు పంపిండ్రు మొదలే. ఎంత పెద్దోళ్ళైనా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే లోపలికి పంపిండ్రు. పెండ్లి మండపం లోపట సపరేట్ జోన్లు పెట్టిండ్రులో. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, లీడర్లు, బిజినెస్ మ్యాన్లు ఇట్లా ఎవ్వరు ఎటు పోవాలనో చెప్తానికి వాళ్లకు చేతులకు సపరేట్ రంగులున్న బ్యాండ్లు తగిలించిండ్రు. మనం బస్సులు పెట్టి చుట్టాలను ఎదుర్కొస్తే అంబానీ సారు గాలి మోటార్లు పెట్టిండు. ఇట్లా ఒక్కటేంది, పెండ్లి పిల్లగాని వరపూజ కాంచి రిసెప్షన్ దాకా ఈ దునియాలో నేను తప్ప ఇంకెవ్వరింత గొప్పగా చేయలేరన్నట్టే చేసిండు పో. ఎన్ని వేల కోట్లు ఖర్చయిందో తెలియదు గాని అంబానీ ఇంట్లో పెండ్లికి షిన్మోళ్ళ సందడైతే చిన్నగా లేదుల్లా. అబ్బా, ఇంత గొప్ప పెండ్లి కార్యం మేం కూడా చూడాలని ఆంధ్రాకి వెళ్ళి ఓ ఇద్దరు పోతే పిలువని పేరంటానికి వచ్చినందుకు కేసైంది. నోటీసుని చిడిచిపెట్టిండ్రు బొంబాయి పోలీసులు. అంటే సెలబ్రిటీలకు కోట్ల ఇలువ చేసే గిఫ్టులు, పబ్లిక్ మీద కేసులు. గిట్ల నడిచిందుల్లా పెండ్లి కార్యం.